వెల్కమ్ టు బిగ్ 7 దిస్ ఇస్ సతీష్. దుబ్బాక మధ్యప్రదేశ్ బీహార్ ఫలితాలతో ఫుల్ జోష్లో ఉంది బీజేపీ. ఎన్నిక ఎక్కడ జరిగినా గెలుపు మాత్రం మాదే అంటోంది. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు జరగబోయే అన్ని స్థానాలు గెలవడమే టార్గెట్గా దూసుకుపోతోంది. అలాంటి బీజేపీ కన్ను ఇప్పుడు టెంపుల్ సిటీ తిరుపతిపై పడింది. రీసెంట్గా అనారోగ్యంతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అందువల్ల తిరుపతిలో నిలిచి గెలిచి ఏపీలో బీజేపీ బలపడిందనే విషయాన్ని అధిష్టానానికి చాటి చెప్పాలని ఉవ్విల్లూరుతోంది ఏపీ బీజేపీ. అయితే వైసీపీని ఢీకొట్టి గెలవడం అంత వీజీ కాదు బీజేపీకి. అదీగాక తిరుపతి దుబ్బాక కాదంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి తిరుపతి బరిలో గెలుపెవరిది? సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా, లేదా దుబ్బాకలో తిరుపతిలో బీజేపీ పాగా వేస్తుందా? ఇదే వాటి బిగ్ 7 బిగ్ డిబేట్. ప్రస్తుతం ఇదాంశంపై మాట్లాడడానికి లైవ్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు విశాఖపట్నం నుంచి, అలాగే నెల్లూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు. రైట్, కర్ణం ధర్మశ్రీ గారు, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దుబ్బాకే రిపీట్ అవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఏం చెప్తారు బీజేపీ వ్యాఖ్యలపై? ఏమండి, ఇప్పుడు బీజేపీ రాజకీయ పార్టీగా వాళ్ళకి ఆ హోప్ అంటే ఏమో దుబ్బాకలో ఎట్లా జరిగిందో అలాగే మా దగ్గర కూడా జరుగుతుంది, అలాగే ఇక్కడ కూడా జరగాలి అని వాళ్ళు కోరుకుంటే ఉండొచ్చు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, నవశకం కానీ, నవరత్నాలు కానీ కేవలం 6 మాసాల్లో ప్రజల తాలూకు నీరాజనాలు పడుతూ, బ్రహ్మరథం పడుతూ, ప్రజామన్నలు పొందుతూ, ప్రజాదరణ ఇంకా పైకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పట్టం కట్టి నిలబెట్టి ఒక అద్భుతమైనటువంటి అఖండ విజయాన్ని సాధించి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో అంతే విశ్వాసం, అంతే నమ్మకంతో ఇంకా ఒక అడుగు ముందుకేసి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆ ఉత్సాహం ఎంత శరవేగంగా ముందుకు పరిగెడుతుందో అంతే వేగంతో మాకు ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఎందుకంటే ప్రజలు ఆ విధమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి తిరుపతిలో విజయంతో ఏపీలో కూడా పాగా వేస్తాము, ఏపీలో కూడా అక్కడ బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. సార్ అవును. ఇప్పుడు ఇక్కడ ఒక పాటలో అయితే వాడిన పూలే వెక్సిస్తాయి అన్నట్టు ఆ పాటలో ఉండొచ్చేమో కానీ వాడిన పూలు ఎలా వెక్సిస్తాయండి? పాటకి నిజానికి తేడా ఉంటుంది కదా. వాడిపోయిన పూలు ఎలా వెక్సించగలవు? ఎందుకంటే ఇక్కడ ఇది లేదు. ఇక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా మా స్థానం మాకు బ్రహ్మాండమైన మెజార్టీ, మొన్నటికన్నా మంచి మెజార్టీతో మేము సాధిస్తాం. ఇది 100% నిజం. ఎందుకంటే ఎక్కడో మిగిలిన రాష్ట్ర తెలంగాణది వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మిగిలిన రాష్ట్రాల పరిస్థితులు వేరు. మా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు పరిపాలన విధానానికి మెచ్చి జనం అందరూ కూడా వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఓటింగ్ సరళి పెంచే విధంగానే ఈరోజు ఎక్కడంటే అక్కడ సాగుతున్నాయి. మీరు చూస్తారు కదా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, లేదంటే రేపు వచ్చే ఎలక్షన్ కానీ ఎప్పుడు కూడా మమ్మల్నే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం కూడా 70% రానున్న 15 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాక మరో 15 ఏళ్ళు ఎట్టి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రపరపలు ఆడుతుంది తప్ప. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచన సరళి ఒక బ్రహ్మాండంగా మాకు ఉంది అండ, అందుకనే ఎగురుతుంది మా జెండా. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను మనసారా చెప్తున్నాను నిండా నిజం. ఈరోజు అంచేత అక్కడ ఉన్నటువంటి తిరుపతికి సంబంధించినటువంటి రేపు ఎంపీ ఎలక్షన్స్, బై ఎలక్షన్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ మాత్రం మళ్ళీ సాధిస్తుంది. రైట్, ఆంజనేయ రెడ్డి గారు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి, ఓట్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు. అలాగే మొత్తం 25 ఎంపీ స్థానాలకు బీజేపీ ఎక్కడా కూడా స్పష్టంగా కనీసం కొంతైనా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. వేరే తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. తెలంగాణను ఏపీని పోల్చడం సరే అనుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుపతిలో ఓడిస్తామని అనుకోవటం ఎక్కువగా ఊహించడం కాదా? సతీష్ సార్, రాజకీయాల్లో
ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది మనము ఏమి ఎప్పుడూ చెప్పలేని పరిస్థితి. ఉదాహరణకి దుబ్బాక ఎలక్షను 2 సార్లు మా రఘునందన్ అక్కడ పోటీ చేసినప్పుడు 2019లో కూడా ఆ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయన డిపాజిట్లు కోల్పోయారు. ఈరోజు అదే రఘునందన్ అదే స్థానం నుంచి ఒక బలమైన ప్రాంతీయ పార్టీని మట్టి కనిపించారు. కాబట్టి రాజకీయాల్లో అది జరుగుతుంది, ఇది జరగదు అనేది ఎప్పుడూ కూడా మనం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఒక చిన్న సంఘటనతో దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతాయి, రాష్ట్రంలో కూడా రాజకీయాలు మారే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మనం ఒకసారి చూసాం కూడా. నేనేమంటున్నా అంటే ఒకసారి భారతీయ జనసంఘ యొక్క ప్రయాణాన్ని మీరు చూడండి. భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ ప్రయాణాన్ని మీరు ఒకసారి ఆ చరిత్ర ఆ ప్రయాణాన్ని చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏది అసాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది, దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కుటుంబ పరిపాలన ఉండదు, అవినీతికర రాజకీయ నాయకులు ఉండరు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళే భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అందువల్ల దేశం కోసం పనిచేస్తున్న ఈ పార్టీ యొక్క చరిత్ర మా ప్రయాణం మీరు చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏది అసాధ్యం కాదని మీరు ఒక్కసారి స్థాయికి మీరు వచ్చారు. మీ డెవలప్మెంట్ని బీజేపీ పురోగతిని ఎవరు కాదనలేరు, ఇట్స్ ఏ హిస్టరీ. కానీ అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించేంత స్థాయి భారతీయ జనతా పార్టీకి ఉందా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రెండోది తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది బీజేపీది. మై డియర్ మై డియర్ సతీష్ ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. మధ్యలోనే మీరు దూరేసి ప్రశ్నల వర్షం కురిపిస్తే చాలా కష్టం అవుతుంది. త్రిపుర మీకు తెలుసు కదా, త్రిపుర ఖచ్చితంగా మీరు సతీష్ మీరు ప్రశ్నలు అడగండి, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి. మీరు 2 గంటల ప్రశ్నలు అడగండి, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తాను. నేనేమంటున్నా అంటే త్రిపుర మీకు తెలుసు. ఓకే 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 అందుకనే కదా మనం చాలా వేగంగా అన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేనేమంటున్నా అంటే మీరు త్రిపుర చూశారు కదా, త్రిపురలో 30 సంవత్సరాలు కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టి త్రిపురలో మేము అధికారానికి వచ్చే వరకు అక్కడ ఒక సర్పంచ్ లేరు, అక్కడ వార్డు మెంబర్ లేరు, అక్కడ ఒక శాసనసభ్యులు లేరు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు త్రిపురలో అధికారానికి వచ్చాము. అధికారం అక్కడ భారతీయ జనతా పార్టీ హస్తగతమైంది. మీకు వెస్ట్ బెంగాల్ తెలుసు కదా, వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు ఏమిటి? వెస్ట్ బెంగాల్లో అక్కడ ఒకప్పుడు ఒక 2-3 శాసనసభ్యులు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు 18 లోక్సభ సీట్లు గెలిచాము. రేపు వచ్చే ఎన్నికల్లో 200 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మా వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. కాబట్టి ఏది రాజకీయాల్లో అసాధ్యమని మీరు అనుకోవద్దు. నేనేమంటున్నా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా విజయాల కోసం పనిచేస్తారు, విజయం కోసమే పనిచేస్తారు. ఆ విజయం ద్వారా రాష్ట్రానికి దేశానికి పనిచేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఏది అసాధ్యం కాదు. మేము నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్ అవుతుంది, నిన్న దుబ్బాక, రేపు తిరుపతి అవుతుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు నాయకత్వం ఇక్కడ మీరు నాయకత్వాన్ని చూడండి. మీకు తెలుసు బీహార్లో ఏం చెప్పారు మీరు? పెద్ద ఎత్తున అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉందని రకరకాల సర్వేలు చేశారు, రకరకాల రిపోర్ట్లు ఇచ్చారు. కానీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ కూడా 15 సంవత్సరాల పరిపాలన మీద నితీష్ కుమార్ గారి మీద వ్యక్తిగతంగా ఎవరు ఆరోపణ లేరు. ఆయన కోర్టు చుట్టూలు తిరగడం లేదు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన కోర్టు చుట్టూలు తిరగడం చాలా నిజాయితీ గల వ్యక్తి వారు. ఆయన కుమారుడు ఎక్కడున్నారో తెలీదు. ఈ రోజు అక్కడ ఏమైంది, బీహార్లో కొడుకు వచ్చారు, తండ్రి జైల్లో ఉన్నాడు, వాళ్ళ మదర్ సీఎం గా పనిచేసింది, అక్కగారి మీద ఆరోపణలు ఉన్నాయి, ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే కాబట్టి పరిస్థితులు ఖచ్చితంగా మారుతున్నాయి. కుటుంబ పరిపాలనకి, అవినీతికర రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి దేశ ప్రజలు ధర్మశ్రీ గారు బీజేపీకి అసాధ్యం కానిదంటూ ఏమీ లేదు, విజయం సాధిస్తామని మా చరిత్ర చూస్తే అది అర్థమవుతుందని ఆంజనేయ రెడ్డి గారు అంటున్నారు.
రెండు ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన పాయింట్లో కొన్ని కీలకమైనవి మనం అందరం ఒప్పుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ప్రధానంగా ఎప్పుడు అసలు అధికారంలో బీజేపీ వస్తుందా రాదన్న ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగిరింది. త్రిపుర లాంటి కమ్యూనిస్టుల కంచుకోటలో వాళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు. అంటే ఇక్కడ కుదరదు, ఇక్కడ సాధ్యం కాదు బీజేపీ కన్నా చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అధికారం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఏపీలో కుదరదని మీరు ఎలా చెప్పారు? ఇది ఇక్కడ తిరుపతిలో వైసీపీ తాలూకా జోరు, తిరుపతిలో వైసీపీ తాలూకా జోరు, తిరుపతిలో వైసీపీ తాలూకా హోరు, తిరుపతిలో వైసీపీ తాలూకా పేరు చెక్కు చెదరలేదు. ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేము సాధిస్తున్నాం. ఎందుకంటే దుబ్బాకి వేరు, తిరుపతి వేరు. తిరుపతి జోరు వైసీపీదే, తిరుపతి పేరు వైసీపీదే, తిరుపతి హోరు వైసీపీదే. అంటే తిరుపతి పోరులో ప్రతిపక్షాలన్నీ కూడా ఏంటంటే, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఇంకొక ఉద్దేశం కాదు. ప్రతిపక్షంలో ఇక్కడ బీజేపీ కానీ అటు టీడీపీ కానీ ఇద్దరు కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ల కోసం పోటీ పడాలేమో తప్ప ఆ సీటు కైవసం చేసుకోవడం వైసీపీకి సునాయాసం. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఆ హోపు ఆ స్కోపు లేదు. ఏదో ఇలా ఆ మాత్రం అనాలి కాబట్టి జాతీయ పార్టీలు మిగిలిన రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు. రేపు నేను ఒక మాట అయితే చెప్పగలను, టీడీపీ బీజేపీ ప్రతిపక్షంగా పోటీ పడితే ఏది ముందంజలు ఉంటుందో వాళ్ళిద్దరినే వాయిస్ ధర్మశ్రీ గారు 2019 ఎన్నికలకి త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికకి ఒక స్లైడ్ చేంజ్ ఉంది. అప్పుడు జనసేన ఇండివిజువల్గా పోటీ చేసింది, ఇప్పుడు జనసేన బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఖచ్చితంగా అది కూడా ఒక ఫ్యాక్టర్ కాదా రేపు? సార్ అక్కడ జనసేన ఉన్నా పక్కనేమో ధనసేన ఉన్నా ఏ సేన ఉన్నా సరే అవ్వచ్చు. ఏమండి అది వేరు. ఇప్పుడు ఏ సేన పక్కనున్నా సరే మాది అయితే మాత్రం 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి ఆ సిద్ధాంతాలు చూసి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూసి నివ్వెరపోయి 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎలా చేస్తున్నారు, హౌ టు ఇంప్లిమెంట్ దిస్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఆశ్చర్యపోతున్నారు. అందుకని ఈరోజు 68,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ రంగాన్ని పెద్దపేట వేస్తూ కూడా డెవలప్మెంట్కి ఒక పక్క దూసుకు వెళ్తూ కూడా ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే మాటలు కాదు కదండి. చిత్తశుద్ధితో నీతివంతమైన నిజాయితీపరమైనటువంటి నిక్కచ్చిగా నిస్వార్థంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ధర్మశ్రీ గారు తిరుపతి అంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలే కాదు కదా, ధార్మిక పరమైన అంశాలు కూడా ఖచ్చితంగా బీజేపీ చర్చకు తెచ్చే అవకాశం ఉంది. ధార్మికత్వంతో కూడుకున్నటువంటిది ఇప్పుడు తిరుపతి ఉందండి. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీడీ సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆవిష్కరించి కూడా హైందవ సంస్కృతిని కాపాడుతూ ధార్మికత్వాన్ని ఆధ్యాత్మిక చింతనని పెంపొందించే మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుగానే ఉంది. అందుకని ధార్మికత్వం ఏదో బీజేపీకి పట్టం కడుతుంది అనుకోవడం తప్పు. ధర్మబద్ధంగా పరిపాలన అందిస్తున్నటువంటి మా పరిపాలనకి అక్కడ ప్రజలు నీరాజనాలు పడతారనేది ఒప్పు. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ వైపు ఏపీ ప్రజలు ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఏ రాష్ట్రం చేపట్టని సంక్షేమ పథకాలు చేపడుతున్నాము, అసలు బీజేపీ కానీ టీడీపీ కానీ పోటీకి సంబంధించి దరిదాపుల్లో ఉండమంటున్నారు. ధర్మశ్రీ గారు వైసీపీ హోరు జోరు అన్నారు. ఇప్పుడు ఆ వైసీపీ పెద్ద బోరు, ప్రజలకు పెద్ద బోరుగా తయారైంది. అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేనేమంటున్నట్టే, మీరు ఎందుకు పట్టం కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పట్టం కట్టాలంటే నేను అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని వందల వాటి మీద నేను చర్చించగలను. ఏ విధంగా పేదలు బెనిఫిట్ అవుతున్నారు, అది ధన్ యోజన కానివ్వండి, లేదా ఉచిత గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, లేదా కిసాన్ సంయోజన కార్యక్రమం నేరుగా రైతులకు 6,000 బ్యాంక్ అకౌంట్లో వేయడం కానివ్వండి, లేదా ఈ మధ్యకాలంలో కోవిడ్ సమయంలో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు పేదల ఖాతాల్లోకి ప్రతి నెల 500 వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు నేను చెప్పగలను. ఈరోజు దేశంలో ఉండే పేద ప్రజలందరూ కూడా పేద ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజల్ని, అందుకనే చెప్తున్నాం మేము అంత్యోదయ
సమాజంలో అట్టడుగున ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమం దగ్గర నుంచి మేము ప్రారంభించాము. అందువల్ల దేశ ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. అందుకనే బీహార్లో 15 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చాలా మేధావులు చర్చలు చేసి సర్వేలు చేసినప్పటికీ కూడా ఈరోజు కేంద్రము నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాల్లో బీహార్ లాంటి ఒకప్పుడు వెనకబడ్డ బీహార్ లాంటి ప్రజలే అర్థం చేసుకుంటున్నప్పుడు చాలా అనేక సంవత్సరాలుగా విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోకుండా ఉండరని నేను అనుకోవడం లేదు. కాలం మారుతుంది, మేము ముందుకు వెళుతున్నాం. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు మా యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకుంటున్నారు. అందుకనే మాకు పూర్తి విశ్వాసం ఉంది తిరుపతి కూడా మేము గెలుస్తామని. ఒక రాజకీయ పార్టీగా పనిచేసి ఎన్నికల్లో గెలవాలని కూడా తప్పేం లేదు కదా. అదే సమయంలో ధర్మశ్రీ గారు కూడా వారి యొక్క ఆలోచనతోటి వారి ప్రాంతీయ పార్టీని బలోపేతం చేయడం వారికి నేను దాన్ని తప్పు పట్టడం లేదు. బట్ మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా మీరు ఎన్నికల ఫలితాలు చూశారు కదా. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు మొత్తం 40 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోవచ్చు, 23 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ గెలిచుండొచ్చు, కానీ 40% ఓట్ పర్సంటేజ్ సాధించుకున్న తెలుగుదేశం పార్టీ. 2 చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా. తిరుపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. ఈరోజు చంద్రబాబు ఓకే ఎస్ఎస్ తీసుకోండి. ఏ రాజకీయ పార్టీలు ప్రతిష్టాకరంగానే ఎన్నికలు తీసుకుంటారండి, అందులో అనుమానం ఏముంది? ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూడా గత 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1983 నుంచి టీడీపీ అధికారం అనేక సార్లు వచ్చింది. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ. దేశ రాజకీయాల్లో ఆయన చక్రం కూడా తిప్పారు చంద్రబాబు నాయుడు గారని. ఏమి చక్రం తిప్పారా, చక్రం ఆపారా, అది వేరే సంగతి అయినప్పటికీ కూడా ఒక సీనియర్ నాయకుడు ఖచ్చితంగా ఒక బేస్ ఉంది ఆ పార్టీకి, అందులో ఏమో అనుమానం లేదు. కానీ ఈరోజు రాజకీయ పరిస్థితుల్లో, ఈనాడు రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ జగన్ బాబు చంద్రబాబు గారి పట్ల ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమయ్యాడని చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఫుల్ చేయగలదు, భారతీయ జనతా పార్టీ పూరిస్తుందనే విశ్వాసం ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతుంది. 2019 తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారానికి రెండవసారి 303 సీట్లతో వచ్చిన తర్వాత ప్రజల్లో ఇంకా విశ్వాసం పెరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున సాధారణ కార్యకర్తలు, అనేక మంది ఇతర పార్టీల్లో ఉండే మంచి నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ప్రజలు గుర్తిస్తున్నారు వైసీపీని ఢీ కొట్టే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉంది. ఇదే అంశంపై బిగ్ 7 at 7లో డిబేట్ కంటిన్యూ అవుతుంది. ధర్మశ్రీ గారు, ఒక 1999 ఎన్నికలు మినహాయిస్తే ఆ తర్వాత మళ్ళీ బీజేపీ ఎక్కడ కూడా కొంత స్పష్టమైన ఆధిక్యతను కనబరచలేదు. వేరే తెలంగాణ విషయానికి వస్తే ఒక సికింద్రాబాద్ స్థానాన్నే కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది. బట్ 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా ఆ పార్టీ మరో 3 స్థానాలు అదనంగా గెలుచుకుంది. అంటే ఒక బీజేపీ హిస్టరీ చూస్తున్నప్పుడు చాలా రాష్ట్రాల్లో సాధ్యం కాదన్న చోట కూడా సాధ్యమే అని చూపించిన పరిస్థితి ఉంది. తిరుపతి సాధ్యం కాదు బీజేపీకి, ఇంకా వైసీపీకి తిరగలేదని మీరు ముందే ఒక నిర్ణయానికి రావడం కరెక్టేనా? 70% కరెక్ట్ సార్. ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్లో జరిగినటువంటి బీజేపీ ఫలితం సానుకూలంగా కానీ బీజేపీకి అనుకూలంగానే రావాలి అంటే రఘునందన్ గారు ఏంటంటే ఇలా మాలాగే అధికార ప్రతినిధిగా ఉండి బాగా ఎలివేట్ అయ్యారు. మంచి వాయిస్, మంచి వక్త, చాలా చక్కగా మాట్లాడతాడు. సబ్జెక్ట్ పరంగా కూడా చాలా గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి, బాగా ఎలివేట్ అయ్యాడు, అందులో తిరుగులేదు. అది రియల్గా రఘునందన్ కాస్త కోస్త రఘునందన్ బీజేపీ అభ్యర్థిగా ఎంత ఫోకస్ అయ్యాడంటే బికాజ్ ఆఫ్ మళ్ళాంటి 10 టీవీ లాంటి వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి డిబేట్లో కూడా పాల్గొనడం కూడా ఆయన గెలుపుకి అదొక 5% డెఫినెట్గా కలిసి వచ్చిన దాంట్లో సందేహం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బీజేపీకి దుబ్బాక ఫలితం తెలంగాణలో ప్రభావితం చూపుతా దాంట్లో ఎటువంటి సందేహం లేదు, డెఫినెట్గా చూపుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ రాను గ్రాడ్యువల్గా తగ్గిపోవడం ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీ అలా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి మీరు కూడా పదే టీడీపీ పని అయిపోయిందని అక్కడ డెఫినెట్గా ఖచ్చితంగా మీకు ఒక రెండో పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయ్యే అవకాశాన్ని మీరే కల్పిస్తున్నారా?
అంటే అందుకని నేను చెప్తాను అక్కడ ఆ ప్రభావం తెలంగాణలో కనిపించవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ప్రతిపక్షం కోసం ప్రతిపక్ష స్థానం కోసం టీడీపీ బీజేపీ పోటీ పడాలి తప్ప అధికార పక్షంతో ఢీకొనే ఇదైతే మాత్రం 70% లేదు. ఏదో అధికార మతంతో మాట్లాడుతున్నాను దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ప్రజలు ఈరోజు చూస్తున్న సంవత్సరం 6 మాసాలుగా ఒక 3 పువ్వులు 6 కాయలైన రీతిలో నెలకు 3 పథకాలు 6 ఫలాలు ప్రజలకు అందించే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన ఆలోచనలో పూనుపుచ్చుకున్నట్టు ఆయన 1 అడుగు ముందుకేసి 2 అడుగులు ముందుకేసి చేసే పరిస్థితి. లేకపోతే 56 బీసీ కార్పొరేషన్ చేసి అన్ని కులాలకి ఒక కార్పొరేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి 56 బీసీ కులాలని ఈరోజు రికగ్నైజ్ చేశారంటే మాటలు కాదండి. 68,000 కోట్లు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీతో కలిపి ఈరోజు క్యాన్సర్ను కూడా ఇంక్లూడ్ చేసి ఎంత ఎస్టాబ్లిష్ అవ్వడం కూడా ఎంత తెగింపు ఉండాలండి. అలాగే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి తాడిత పీడిత ప్రధానికులకు అలాగే ఆసరా కింద ఎంత విజనం ఎంత పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుంది కదా. 70% తేడా ఉంటుంది. అంటే రేపు అది ఆ సీటు మాది, రియల్గా చెప్తున్నాను. ఆ గెలుపు మాది. తిరుపతిలో ఉన్నటువంటిది పార్లమెంటు స్థానం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అంటే దరిదాపుల్లో టీడీపీ రాదు. బీజేపీ ఫైట్ చేస్తే ప్రతిపక్షానికి ఫైట్ చేయొచ్చు, దానికి జనసేన తోడైతే ఉండొచ్చేమో కానీ ఎట్టి పరిస్థితిలో గెలుపు అనేది మాకు సునాయాసంగా మేము గెలుస్తాం. గెలుపు అదేంటంటే అదేమి బీజేపీకి అసాధ్యం, మాకు సుసాధ్యం. 70% చెప్తున్నా. ఆంజనేయ రెడ్డి గారు, టీడీపీ అయినా బీజేపీ అయినా ప్రతిపక్ష స్థానం కోసం పోటీ పడాలి కానీ గెలుపు అనేది అసాధ్యం అంటున్నారు ధర్మశ్రీ గారు. శ్రీ గారి విశ్వాసాన్ని నమ్మకాన్ని, వారి విశ్వాసం వారిది, వారి నమ్మకం వారిది. నా విశ్వాసం నాది, నా నమ్మకం నాది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తిరుపతి లోక్సభని మేము గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గెలవడం కోసం మా కార్యకర్తలు కష్టపడతారు. గెలుపును సాధిస్తామనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది. దానికి అనేక కారణాలు మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఒక చిన్న ప్రస్తావన కూడా చేశారు. లోక్సభ ఎన్నికలు వేరుగా ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు వేరుగా ఉంటాయి అని. 100% లోక్సభకు వచ్చేటప్పటికి అనేక ఇష్యూస్, ఏమిటి సమస్యలు, జాతీయ సమస్యలు ఇవన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. అటువంటి ప్రస్తావనకు వచ్చినప్పుడు జనం ఆలోచనలో పడతారు. ఈ సమస్యల పట్ల ఏ పార్టీ యొక్క వైఖరి ఏమిటి, ఈ సమస్యలు పరిష్కరించడంలో ఏ పార్టీ యొక్క ఆలోచన ఏమిటి, ఏ పార్టీకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఏ పార్టీకి నిజాయితీ గల పరిపాలన అందిస్తున్నారు. మళ్ళా మోడీ గారికి మద్దతుగా ఇంకొక వ్యక్తిని మనం లోక్సభ పంపిస్తే ఇంకా దేశానికి మంచి జరుగుతుందని ప్రజలు ఆలోచన చేస్తారు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభకి ఖచ్చితంగా కొంత తేడా ఉంటుందనే విషయం మనందరం కూడా తెలుసు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. అంతకుముందు లోక్సభ ఎన్నికలు జరిగితే 6 మొత్తం 7 ఢిల్లీలో వచ్చాయి. చాలామంది ఓటర్స్ ఏం చెప్పారంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తాము, కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేము ఆమోదిస్తున్నాం. వారి దేశం కోసం పనిచేస్తున్నారు, వారి పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది, వారి నిజాయితీ గల నాయకులు, దేశం కోసం పనిచేస్తున్నాడు అనేది గుర్తించారు. అందువల్ల 7 లోక్సభ సీట్లు కూడా బీజేపీకి ఇవ్వడం జరిగింది. రేపు లోక్సభ ఎన్నిక ఇది లోక్సభ ఎన్నిక. కొంతమంది వాళ్ళు ఏదైనా భ్రమంలో ఉండొచ్చు. నాకు కూడా ఆయన బల్లి దుర్గాప్రసాద్ గారు నాకు కూడా మంచి స్నేహితులు, చాలా మంచివాడు, పెద్ద మనిషి, అందులో ఏం అనుమానం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చి ఆ సానుభూతిని పొందడం ద్వారా ఎన్నికల్లో గెలవాడని చూసి ఆలోచన చేయొచ్చు. కానీ అక్కడ ఏమైంది, దుబ్బాకలో ఆయన చనిపోయిన ఎమ్మెల్యే గారి శ్రీమతికి ఇచ్చారు. అక్కడ సానుభూతి పనిచే. ఈరోజు ఆ సానుభూతి రాజకీయాల నుంచి అతీతంగా దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. సానుభూతి రాజకీయాల నుంచి దేశ ప్రజలు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 30,000 కొంత ఓట్లు అక్కడ సాధించారు. తిరుపతి పార్లమెంటు ఒకసారి గెలుచున్నాం. మిస్టర్ సతీష్ తెలియదు, గతంలో మేము తిరుపతి పార్లమెంట్ గెలుచున్నాము. అంతకుముందు మా అభ్యర్థి 2 లక్షల ఓట్లు తీసుకొచ్చున్నారు గతంలో పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు. సో తిరుపతి మాకేం కొత్తవి కాదు. తిరుపతిలో ప్రతి గ్రామము తెలుసు, ప్రతి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుసు.